క్రైస్తవుడు అనగానే మమ్మల్ని గొర్రెలు అంటున్నారు. అసలు తెలియాల్సిన నిజం ఏంటంటే మేము నిజంగా గొర్రెలం అండి. మా కాపరి ఎవరో తెలుసా? యెహోవా. అవునండి, గొర్రెలు ఎలా ఆయన కాపరి చుట్టూ తలకాయ ఉంచుకొని ఎలాగ వెళ్తాయో మేము కూడా అలాగే వెళ్తామండి. మా దేవుడు మమ్మల్ని కర్ర పట్టుకొని కాస్తాడు. ఆయన ఏమంటాడు తెలుసా? నా కుమారుడా, నువ్వు తప్పు చేయబాకు. నా కుమారుడా, నువ్వు దూషించబాకు. నా కుమారుడా, నువ్వు అబద్ధం ఆడుకాకు. నా కుమారుడా, నువ్వు వ్యభిచారించబాకు. నా కుమారుడా, నువ్వు తాకబాకు. నా కుమారుడా, నీ తండ్రినైనా దూషించబాకు. నా కుమారుడా, నీ భార్యనే ప్రేమించు. నా కుమారుడా, నువ్వు నీ చెప్పిన మాటిని అనేకులకు మేలు చేయమని చెప్తాడండి. నా దేవుడు ఎక్కడ కూడా అన్యాయం చేయమని ఎక్కడ కూడా చెప్పడండి. అనేకులను ప్రేమించు అంటాడండి. ఎవరైనా ఆపదని నీ ఇంటికొస్తే సహాయం చేయమంటాడండి. నా దేవుడు అంత గొప్పవాడు నా దేవుడు. అంతేలేగాని మీ యొక్క భార్యను చంపటం, భర్తలను చంపటం, అనేకులను మోసం చేయటం, అనేకులను చంపటం, మంచి చెబుతున్న మా మీద చెప్పులు, రాళ్ళు, బురద నీళ్ళు, పేడ నీళ్ళు పోయటం మీ లెక్క మేము చేయండి. మీరు మమ్మల్ని కొట్టినా కానీ మా కాపరి ఉన్నాడని మీ తలకాయ దించుకొని వస్తామండి. ఎందుకంటే మా కాపరి మాకు అది నేర్పిండు. మీ కాపరి ఎవరు మాకు తెలియదు కానండి, మా కాపరి చెప్పిన మాటకి మేము లోపడతామండి. అవును, ఎందుకంటే మా కాపరి మా అందరి కోసం, మీ అందరి కోసం తన సిలువలో ప్రాణత్యాగం పెట్టాడండి. అవును, ఇప్పటికి కూడా మా కాపరైన యెహోవా మీకోసం కూడా తన కర్రను కాచుకొని చూస్తున్నానండి. మిమ్మల్ని కాయటానికి సిద్ధంగా ఉన్నాడు. అవునండి, ఈరోజు మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించమని మా కాపరి మీకోసం చూస్తున్నాడని